కుమారా తారక, అరణ్యంలో చెట్లు మొలకెత్తినట్లు, నరపోషణ లేకుండా ఫలించినట్లు, నా రాజ్యంలో దున్నకుండా విత్తకుండా జలంతో అవసరం లేకుండా సమస్త పంటలు పండాలి. అన్ని ఫల వృక్షాలు సమృద్ధిగా ఉండాలి. రక్తగర్భమైన నీవు ధాన్యరాశులు కుప్పగా పోయాలి. తథాస్తు. బాలామణి, మనస్సులో సందడించే మధురోహలు పండాలి అంటే జపించాలి, తపించాలి. చిత్తం స్వామి. త్రికరణ శుద్ధిగా ఆత్మార్పణ చేయాలి. నీవు తప్ప మరెవరూ లేరని భక్తితో అర్పించుకోవాలి. అప్పుడే ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు, కోరిన వరాలు ప్రసాదిస్తాడు. నమస్సులు భూసురోత్తమ. నమస్సు. త్వరలో హిమాలయాలకు తపోదీక్షకై ఒక మహనీయుడు రానున్నాడు. మహాభాగ్యం. మా మంచుకొండలు తరిస్తాయి. అంత మాత్రము చాలదు. నీ దేశానికి వచ్చిన మహనీయుణ్ణి గౌరవించడం నీ కనీస ధర్మం. ఈ నగాధిరాజుగా అది మా కర్తవ్యం. వారిని సేవిస్తాం, వారికి అవసరమైనవి సమకూరుస్తాం. ఆ మహనీయుని సేవలకు నీ పుత్రికను నియోగించాలి సుమా. ఆజ్ఞానువర్తిని స్వామి. కాని ఆ ఉత్తముడు అందుకు ఒప్పకపోవచ్చు. అయినా నీవు అంగీకరింపచేయాలి, సేవించుకోవాలి. అక్షరాలా పాటిస్తాను స్వామి. శుభం. హర హర మహాదేవ. నన్ను కరుణించిన దేవుడే మహాదేవుడై నా తనయనూ కరుణించాడు. మేనక, నాకు పార్వతికి వచ్చిన కలల సారాంశం ఒక్కటే. పార్వతి తపస్సు ఫలిస్తుంది. త్వరలో మన సీమకు రానున్న ఆ మహనీయుణ్ణి మనం సేవిద్దాం. ఆ స్వామి సేవలో నన్ను పాలు పంచుకోనివ్వండి. మీ కలలో సూచించినట్లు ఆ స్వామి వాదించినా వారించినా ప్రార్థించి అంగీకరించేలా చెయ్యండి. శుభం. అలాగే. భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ విశుంఠాయ చ నమః కపత్రినే చ విజప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శుభిష్టాయ చ నమో మేధుష్టమాయ చ సుమతే చ నమో హస్పాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ యంబగంజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాదో యందద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాన్ గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో భక్మయే శ్రియం యోవాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఓం భవాయ దేవాయ నమః. సర్వం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం వనస్పతిర్భవే దివ్యేర్నానాగంధైః సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
शुभमस्तु अमृतोपस्तरणमसि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम पूगीफलस्य कर्पूरे नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिवृच्यताम् ताम्बूलं समर्पयामि अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो భూమాత, ఈ శిశువు కారణజన్ముడు. నా పాలభాగాన ఏర్పడిన స్వేద బిందువే ఈ శిశువుగా మారింది. భూమిపై పడిన బాలుణ్ణి నీవు ప్రేమానురాగాలతో స్వీకరించావు కనుక ఇక వీడు భూమిపుత్రుడు. విద్యుత్కాంతి సమప్రభతో వెలుగొందుతాడు ఈ కుమారుడు. రాగల కాలంలో ఇతడికి శక్తి ఆయుధం లభిస్తుంది. పరమేశ్వర, ఈ ధరణీ తనయుడికి అడగకనే వరాలిచ్చి అనుగ్రహించావా స్వామి? భూమాత, భూమిపుత్రుడు కనుక ఇతణ్ణి భౌముడని సంభావిస్తారు. భవిష్యత్తులో ఒకానొక శివక్షేత్రంలో తపస్సు చేసి నన్ను మెప్పిస్తాడు. గ్రహాధిపత్యం లభించి నవగ్రహాలలో ఎన్నదగిన వాడవుతాడు ఈ భూజుడు. ఇతణ్ణి ఆరాధించిన వారికి భూములు లభిస్తాయి, వాహన సౌఖ్యం పొందుతారు. 12 రాశి చక్రంలో మేష వృశ్చికాలకు అధిపతి అవుతాడు. నరులకు యోగకారకుడవుతాడు. వారాలలో మంగళవారం కుజనామం పొందుతుంది. ఆరాధించిన వారికి అశేష సంపదలు ప్రసాదిస్తాడు. ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. తల్లి పేరును నిలపగలిగే తనయుడికి తల్లినయ్యాను. ఇది ఆకాంక్షిత భాగ్యం. ఇది కేవలం పరమేశ్వరానుగ్రహం స్వామి. స్వస్తి. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం తం మంగళం ప్రణమామ్యహం.
జయము జయము మహాప్రభు. త్రిలోకాధీశులకు జయము జయము. క్రౌంచాసుర, ఏమి వర్తమానము? ప్రభువులకు ఒక వింత విషయం విన్నవించుకోవాలి. ఏమది? మంచు కొండల్లో తీవ్రంగా తపస్సు చేస్తున్న మహాదేవుడి నుదిటి నుంచి జారిన ఒక శ్వేతబిందువు నుండి వీరాధివీరుడు జన్మించాడట. దేవతల కథలన్నీ వింత వింతగా విడ్డూరంగా ఉంటాయి ప్రభు. ఏమంటున్నావు క్రౌంచాసుర? పరమేష్టి తుమ్మితే ఒకరు జన్మించారని గురువులు చెప్పగా విన్నాను ప్రభు. సేనాని, ఆ సృష్టికర్త విషయాలు మనం విస్మరించాలి గాని విమర్శించాలి. గుర్తుంచుకో. తరువాత అలా శివలలాటం నుండి జారిన చెమట బిందువు నుండి ఉద్భవించిన బాలుని రోదన భూదేవి విన్నదట. విని అతన్ని అలా విడిస్తే శివుడికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో అని భూదేవి అతన్ని తన తనయుడిగా స్వీకరించిందట. శివుడు ఆమె ఆదరణకు సంతోషించి బాలుణ్ణి దీవించి గ్రహాధిపత్యం లభిస్తుందని, తపస్సు చేయగల సమర్థుడని వరాలిచ్చాడట. ఓహో, ఆ బాలునికి కుజుడని పేరు పెట్టాడట. వారాలలో మంగళవారం, రాశి చక్రంలో మేషవృశ్చిక రాసుల ఆధిపత్యం ఇచ్చారట. గొప్ప అనుగ్రహమే. ఆ బాలుడు శివాంశ సంభూతుడు కదా, అతని వలన తమరికి ఆపద వస్తుందని ఇంద్రాది దేవతలు సంబరపడుతున్నారట. ఆ ఇంద్రుడికి పదవి ప్రాభవం పోవడంతో మతి కూడా పోయినట్టుంది. అందుకే ఆ సంబరం, ఆ మిడిసిపాటు. అయినా అతని గురువు బృహస్పతి ఉన్నారుగా, వారైనా విశ్లేషించి ఉండాల్సింది. ఆ పరమేష్ఠిని మేం కోరిన కోరిక, ఆ పితామహుడు మాకిచ్చిన వరం ఏమిటి? శివవీర్య సంజాతుడైన శివకుమారుడితో మరణం. అంతేకాని శ్వేత జలం నుంచో రక్త బిందువు నుంచో జన్మించిన వాని వల్ల కాదు. ఆ పరమేశ్వరుడిప్పుడు విరాగి, విధురుడు. అర్ధాంగే లేని శివుడికి సంతాన సౌభాగ్యం ఎక్కడా, పుత్రజననం ఎప్పుడు? మహేంద్ర, జ్ఞాతి వైరం బలదర్పితుడైన తారకుడు మిమ్మల్ని జయించిన లోకస్తుల అభినందనలు అందుకుంటున్నాడు. తారకుడు, అతని కుమారులు విద్యున్మాలి, తారకాక్షుడు, అతని సేనాధిపతి క్రౌంచాసురుడు దుర్నిరీక్ష తేజంతో మమ్ము సాధించారు. మహేంద్ర వైభవం మంట కలవగా ఈ రీతి నట్టడువుల చెట్టుల పుట్టల పాలైనాము. ఎన్నాళ్ళో మాకి అరణ్యవాసం. మహేంద్ర, గడచిన దానికి వగచినందువల్ల ఫలమేమీ లేదు. ఎవరి వరగర్వంతో తారకుడు ఇంతగా దర్పిస్తున్నాడో ఆ బ్రహ్మ వల్లనే అతన్ని శాసించి శాంతింపచేయాలి. అది సాధ్యమా? అదే సాధ్యం. భయంతో బలగంతో భయపెట్టి సాధించలేనిది నయంతో వినయంతో సాధించవచ్చు. సృష్టికర్త నయవచనాలు తారకుడు వినయంతో శిరసావహిస్తాడు. అదే నేటికి పరిష్కారం. దేవఋషి, బ్రహ్మ మానసపుత్రులు, మా పట్ల మీదు మిక్కిలి వాత్సల్యపూరితులైన తమరే ఈ కార్యాన్ని నెరవేర్చాలి. దేవతల కష్టాలు తీరు మార్గాన్ని సూచించాలి. సర్వం నారాయణానుగ్రహం. పితామహునకు మీ వేదన వివరిస్తాను. ఆపై పరమేష్టి దయ మీ ప్రాప్తం. నారాయణ. అభీష్ట సిద్ధిరస్తు. చారుశీల, ఈనాడు నీవు చూసిన విశేషం ప్రభువుల వారికి విన్నవించు. ఆజ్ఞ. స్వామి, ఈనాడు నా విధి నిర్వహణలో మంచు కొండలలో తిరుగుతుండగా ఓషధీ ప్రస్థంలో ఒక మహనీయుణ్ణి చూశాను. మూర్తీభవించిన వియోగంలా, ఆకారం దాల్చిన తపస్సుల, ఒంటి నిండా విభూతి రేఖలతో, కాళ్లకు మోకాళ్లకు ముంజేతులకు
భుజాలకు మెడకు చుట్టుకున్న పాములతో ఒక చర్మాంబరధారి తపస్సు చేసుకుంటున్నారట. ఆ మహనీయుడు జటాజూటంలో చంద్రరేఖ, నుదుట అగ్నిశిఖల కుంకుమరేఖ, భస్మ త్రిపుండ్రాలు, మహాశైవమూర్తిలా కనిపించారట. కనులు మూసుకుని ఒళ్ళు గెడ్డగట్టించే చలిలో మంచుశిల మీద నిర్వికారంగా నిశ్చలంగా తప్పిస్తున్న ఆ మహనీయుడు సామాన్యుడు కాడని, అసామాన్యుడు మాన్యుడు అయిన ఆ పరమశివుడే అని మా నమ్మకం. చారుశీరుని సమాచారం విన్న తక్షణం ఈ శుభవర్తమానం మీకు వినిపించాలని వచ్చాం. గురుదేవా, మీరు చెప్పినట్టు విరహాగ్నిలో తప్పించే శివుడు చల్లని హిమాలయాలకే విచ్చేశాడు. అవును ప్రభు, తమ స్వప్నం యథార్థమైనది. ఆ మహనీయుడు మన చెంతకే వచ్చాడు. అవును మహారాణి, కాని రత్నం రాజును వెతుకుతూ వెళ్ళదు, రాజే రత్నాన్ని అన్వేషిస్తూ వస్తాడు. మహారాజా, మన పార్వతీదేవి కన్యారత్నం, కైలాసపతి కోసం అవతరించిన సతీమణి. మన ముంగిటికి వచ్చిన మహేశ్వరుణ్ణి అతిథి మర్యాదలతో స్వాగతించడం మన ధర్మం. నారాయణ నారాయణ. సమయానికి విచ్చేశారు దేవర్షి. రండి, దయచేయండి. నారద మునీంద్రులకు అభివాదములు. నారాయణ నారాయణ. హిమవంతుడి ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం గోచరిస్తున్నది. కారణం తెలుసుకోవచ్చునా? సకల లోకాలు తిరిగే మీకు తెలియనిది, తెలియరానిది, తెలుసుకో తగనిది ఏముంటుంది దేవర్షి? చీకట్లో కుట్టుమిట్టాడేవానికి పూర్ణ చంద్రోదయ దర్శనమయ్యింది. నారాయణ నారాయణ. అలంకారికంగా అందంగా ఉంది నీ మాట, కానీ విషయమే తెలియడం లేదు. దేవర్షి, వారి పుత్రికా వివాహ విషయమున ఆందోళన చెందుతున్నారు. నారాయణ. జగదంబ జగదీశ్వరుణ్ణి చేపట్టడానికి పార్వతిగా అవతరించిందన్న సంగతి మరిచావా హిమవంత? ఏనాడో ఆ తల్లి జన్మరహస్యాన్ని విశదపరిచాను కదా. స్వామి, వెన్న లభిస్తే చాలునా? అది వేడికి కరిగి కరిగి కమ్మని నెయ్యి కావాలి కదా. అలాంటిది పాలు లభించాయని పరవశించనా? బహుచక్కని పలుకుబడి హిమవంత. నీ మాట వరస ప్రశంసార్హం. ముంగిటి ముత్యంలా శంకరుడు ఇప్పుడు నీ సామ్రాజ్యంలోనే చల్లదనాన్ని అన్వేషిస్తూ జపతపాలు సాగిస్తున్నాడు. అది తెలియరాలేదా? దేవర్షులు ఇక్కడికి దయచేయడానికి క్షణం ముందే ఆ వర్తమానం వీణుల విందుగా విన్నాం. అదే నా ఆనందానికి కారణం దేవర్షి. అవునవును, అంబరాన్నంటే సంబరం కలిగించే శుభవర్తమానమది. తమరి రాక ఇప్పుడు రాకా చంద్రోదయం వంటిది. మీ సూచన అర్థిస్తున్నాను. హితవు ఉపదేశించండి, మార్గం బోధించండి. పార్వతీ కళ్యాణానికి శ్రీకారం చుట్టే తీరుతెన్నులు వివరించండి. అంతకన్నా ఆనందకరమైన సంగతి ఏమున్నది హిమవంత? అతిథి అభ్యాగతులను ఆదరించడం గృహస్థు ధర్మం. అవును. ఓషధీ ప్రస్థంలో యోగదీక్షలో ఉన్న పరమశివుణ్ణి సతీ సమేతంగా దర్శించు. వారికి ఎలాంటి ఆటంకము కలగకుండా సేవించు, సేవలందించు. తమరు మా సీమలో విడిసినందుకు మా శక్తికి తగ్గ సేవలు చేసుకోవాలని మా కోరిక. అలాగే కానివ్వండి, కాని మా నియమనిష్టలకు భంగం కలిగించవద్దని మరీ మరీ హెచ్చరించండి. పార్వతి, ఆ స్వామి ఏకాంతలు రాని లేని ఏకాంతవాసం కోరి తప్పిస్తున్నారు. అందుకే నిన్ను తీసుకుని వెళ్ళలేదు. మరి అతిథిగా వచ్చి పావనం చేసిన దైవాన్ని కాదని ఆయన విగ్రహాన్ని పూజించడం ధర్మమా? అమ్మా, తండ్రిగారు సమ్మతించేలా నా మనసులోని కోరిక వివరించి స్వామి దర్శన భాగ్యం కలిగించు. అలాగే తల్లి. మనం వైకుంఠంపై దండయాత్ర సాగిద్దాం. ఆ నగరాన్ని ముట్టడించి ఆ విష్ణువును జయించి పారదోలుదాం.